నమస్తే. వెల్కమ్ టు ఆర్టీవీ. జిల్లాల పునర్విభజన చేస్తే కాంగ్రెస్ ఖతమవుతుందంటూ కూడా నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాట్ కామెంట్ చేశారు. మరి ఇదే విషయంపై కాంగ్రెస్ నేతలు ఏమంటున్నారు? మనతో మాట్లాడేందుకు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చరణ్ కౌశిక్ యాదవ్ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ ఒకవేళ మేము 31 జిల్లాలు చేస్తాం, మరి పునర్విభజన చేస్తే జిల్లాలో చేస్తే మాత్రం కాంగ్రెస్ ఖతమవుతుందంటూ కూడా నిన్న హాట్ కామెంట్ చేసిండు కేటీఆర్. ఈ కామెంట్ ఎట్లా చూస్తారు? ఇక్కడ చాలా స్పష్టంగా ప్రభుత్వం బౌండరీస్ మాస్టమే బౌండరీస్ సంబంధించినటువంటి వివాదాల విషయంలో మాత్రమే డిమాండ్స్ వస్తూ ఉన్నాయి. కాబట్టి దాని మీద ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేయాలని చెప్పి ప్రభుత్వం ఉద్దేశం. దానిలో భాగంగా హైకోర్టు రిటైర్డ్ జడ్జి కానీ సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి తోటి ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేసి 6 నెలల్లో రిపోర్ట్ తీసుకున్న తర్వాత ఈ బౌండరీలకు సంబంధించిన అంశం, ఎందుకంటే ఉస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించి అది సిద్దిపేట జిల్లాలో ఉంది. కరీంనగర్ మాకు 20 కిలోమీటర్ అవుతుంది, అదేవిధంగా సిద్దిపేట మాకు 50 కిలోమీటర్ అవుతా ఉంది అని చెప్తా ఉన్నాం. అదే కాకుండా ఉస్నాబాద్ ఇప్పుడు వరంగల్ ఉంది, కరీంనగర్ ఉంది, సిద్దిపేటలో ఉంది, కొడంగల్ కూడా, వికారాబాద్ ఉంది, నారాయణపేట ఉంది, మహబూబ్నగర్ ఉంది. ఇట్లా చాలా 3 నియోజకవర్గాలు, 2 నియోజకవర్గాలు. తర్వాత దీనికి ఒక కొలమానం లేకుండా ఆనాడు ఇష్టం వచ్చినట్టు జిల్లాలు విభజించారు కాబట్టి సమస్యలు వస్తూ ఉన్నాయి. ఈ సమస్యలను కూడా పెద్ద ఎత్తున వరంగల్ హన్మకొండ సంబంధించి వాళ్ళ ఏకంగా ఇద్దరం కలిసి ఉంటామని చెప్తా ఉన్నారు. కొన్ని నియోజకవర్గాలు అయితే ఒక నియోజకవర్గం 1.5 నియోజకవర్గం కూడా జిల్లా ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాలకు సంబంధించినటువంటి బౌండరీల విషయంలో పునరాలోచన చేస్తే బాగుంటుందని చెప్పేసి భావించింది. దానిలో భాగంగా కమిటీ రిపోర్ట్ ఇచ్చిన దాన్ని బట్టి నిర్ణయం ఫర్దర్గా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించారు. అంటే జిల్లాలు తగ్గిస్తారా? తగ్గించే ప్రయత్నం కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తుందా? ఇక్కడ జిల్లాలు తగ్గించరు కానీ, కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తామని కానీ, లేకపోతే పేర్లు మారుస్తాం కానీ ఎక్కడ కూడా ప్రకటించలేము. మేము అనవసరంగా దీన్ని రాజకీయం చేస్తూ ఉంది బీఆర్ఎస్. ఒక ఆద్యం తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఏది లస్కర్ జిల్లా కావాలని ఆయన పోరాటం. అంతకుముందు ఏమో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉండి ఆయన స్పందించలేదు, ఆనాడు మంత్రిగా ఉన్నాడు. మరి ఆనాడు లస్కర్ జిల్లా గుర్తు రాలేదు. సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయండి ఆనాడు గుర్తు రాలే. ఇప్పుడు సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయంటే లస్కర్ జిల్లా ఏర్పాటు చేయండి అని చెప్పేసి ఏకంగా ముఖ్యమంత్రి గారి మీద ముక్కలైతాం అని చెప్పేసి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మాట్లాడే మాటలు, తాగి కోతి లెక్క నోటికి ఏదొస్తుంది మాట్లాడే ప్రయత్నం తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు. కేటీఆర్ కూడా అంతే. ఎందుకు తెలంగాణ ప్రజల్లో ఒక గందరగోళం వాతావరణం క్రియేట్ చేయాలి? మీరు డీలిమిటేషన్ ఏ ప్రాతిపదిక చేసినా మీకు తెలియదు. బావకు జిల్లా ఇచ్చిన కాబట్టి కొడుకు అడిగితే కొడుకో జిల్లా ఇస్తుంది. బావకు ఇప్పుడు సిద్దిపేట హరీష్ రావు కోసం ఇస్తే కేటీఆర్ గారి కోసం సిరిసిల్ల ఇస్తుంది, ఇంకొక ఆయన అడిగితే జగిత్యాల ఇస్తుంది. ఒక్కొక్కరికి ఒక జిల్లా నీ ఇష్టం వచ్చి రాసి ఇచ్చినావు. అదే కాంగ్రెస్ పార్టీ ఉన్న పెద్ద లీడర్లు చిన్నగా చేయడం కోసం ఇది జిల్లాల విభజన చేసే తప్ప దీనికి ఒక పారదర్శకంగా దీనికి ఒక విధి విధానాలు ప్రకటించి మీరు జిల్లాలు ఏరే. కాంగ్రెస్ పార్టీ లీడర్లను, పెద్ద లీడర్లను చిన్న లీడర్లు చేయాలి. అంటే ఒక జిల్లా మొత్తం ప్రభావితం చేసే లీడర్లు ఉండే. ఆనాడు జానారెడ్డి గారు కావచ్చు, ఉత్తమ్ కుమార్ గారు కావచ్చు, కోమరెడ్డి వెంకరెడ్డి గారు కావచ్చు, బట్టి విక్రమార్క గారు కావచ్చు, రేణుకా చౌదరి గారు కావచ్చు, మహబూబ్నగర్ చూస్తుంటే అప్పటికే డీకే అన్న గారు కావచ్చు, సంపత్ కుమార్ లాంటి వాళ్ళు, రేవంత్ రెడ్డి గారు లాంటి వాళ్ళని, నాగార్జున రెడ్డి గారు చిన్నగా చేసే ప్రయత్నం. అక్కడ నిజామాబాద్ చెప్పిరెడ్డి గారిని, సుదర్శన్ రెడ్డి గారిని, అందరి పెద్ద నాయకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి స్టార్ వర్డ్స్ ఉన్నారు. వాళ్ళంతా జిల్లాని ప్రభావితం చేసి బీఆర్ఎస్ పార్టీలో ఆ స్థాయి నాయకులు లేరు. బీఆర్ఎస్ పార్టీలో ఆ స్థాయి నాయకులు ఉండొద్దని బీఆర్ఎస్ పార్టీ భావించి మొనార్క్ రాజకీయం, ఎందుకంటే ప్రాంతీయ పార్టీల ఉద్దేశాలే ఈ విధంగా ఉంటాయని చెప్పేసి భావించి 33 జిల్లాలు చేశారు. మరి 33 జిల్లాలు చేసారు. మీరు ఏ మండలం ఏ జిల్లాలో ఉండాలో అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు చూస్తూ ఉన్నారు. ఖమ్మంలో ఉన్న 2 మండలాలు తీసుకొచ్చి మహబూబాబాద్ కలుపుతుంది. అదే జిల్లా వరంగల్ జిల్లా. వాజేడు భద్రాచలానికి సంబంధించి ములుగు జిల్లాలు ఇస్తుంది. ములుగు ఎక్కడే జిల్లా? వరంగల్ జిల్లా. కరీంనగర్ మంతన్ ఎక్కడ ఉంది? కరీంనగర్ జిల్లాలో ఉన్న మండలాలు తీసుకొచ్చి భూపాలపల్లి ఇస్తుంది. కాబట్టి రకరకాల సమస్యలు ఉన్నాయి. అదే కాక పరిగిణిలో ఉన్నట్టు మండలాలు తీసుకొని మహబూబ్నగర్లో వేసారు. మీరు మహబూబ్నగర్లో వేసే పరిస్థితి. మహబూబ్నగర్లో ఉన్నటువంటి షాద్నగర్ కావచ్చు, కొడంగల్ తీసుకొచ్చి రంగారెడ్డిలో కలిపితే రకరకాల సమస్యలు. అంటే గత బీఆర్ఎస్ గవర్నమెంట్ అసంతృప్తిగా చేసింది అన్ని జిల్లాల వ్యవస్థీకరణ కానీ అంతా కానీ. ఒక విధి విధానాలు లేకుండా, ఒక పారదర్శక లేకుండా, ఒక స్టడీ ఆఫ్ మెథడ్ లేకుండా ఇష్టం వచ్చినట్టు దూరం మెయింటైన్ చేసిరా. లేకపోతే దూరం ఇప్పుడు ఎందుకు జిల్లాలు చేసిరు? చిన్న జిల్లాలు వికేంద్రీకరణ కోసం, ప్రజలకు దగ్గరగా ఉండాలని భావించారు. మరి ఒకనాడు ఉస్నాబాద్ కరీంనగర్ 20 కిలోమీటర్ ఇది 50 కిలోమీటర్ ఎట్లా పోతారు? 20 కిలోమీటర్ కాస్త 10 కిలోమీటర్ కావాలి కదా, 50 కిలోమీటర్ ఎట్లా అవుతుంది? కాబట్టి ఇష్టం వచ్చినట్టు ఎవరైతే వాళ్ళకి జిల్లాలు ఇచ్చే ప్రయత్నం, పెద్ద లీడర్లు చిన్న చేసే ప్రయత్నం, కాంగ్రెస్ పార్టీ నాయకులు చిన్న చేసే ప్రయత్నం మీరు చేసిరు. మీ పార్టీలో పెద్ద నాయకులు ఉండొద్దు, చిన్న జిల్లాలు ఉంటే నాయకులు ఎదురని చెప్పి దురుద్దేశంతో మీరు చేసినటువంటి దుర్మార్గాలే తప్ప దాన్ని సవరించే ప్రయత్నంలో ఎక్కడ కూడా జిల్లాలు తక్కువ చేస్తలేం, లేదు పేర్లు మార్చలేదు. దానిలో భాగంగా పారదర్శకంగా ఉండే విధంగా ప్రజలకు మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించే ప్రయత్నంలో
వాళ్ళకు అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం కొంత మార్పు చేర్పులు ఏమైనా చేస్తే అది కూడా కమిషన్ ఆధ్వర్యంలో చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తాం. హైదరాబాద్ పరిధిలో 150 ఉన్న డివిజన్లను 300 కూడా పెంచబోతున్నారు. ఇదంతా కూడా వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నారు. ఎక్కడ కూడా ఇటు నిబంధనలతో చేయట్లేదు ఎక్కడ కూడా. దాంతోపాటు ఇటు గూగుల్ మ్యాప్ ఆధారంగానే ఈ డివిజన్ల కేజేఎంపు కానీ ఇతర ఇటు వేరే కార్పొరేషన్లు కానీ చేయబోతుంది కాంగ్రెస్ గవర్నమెంట్. ఎక్కడ కూడా ప్రతిపక్షాలను సంప్రదించట్లేదు, ప్రజల అభిప్రాయం తీసుకోవట్లేదు అంటూ కూడా ఇటు బీఆర్ఎస్ బీజేపీ నేతలు కూడా ఆరోపిస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 3 జోన్లుగా ప్రకటించి, ఒకటి కోర్ అర్బన్ రీజనల్ ఎకానమీ అని చెప్పి ఏర్పాటు చేసుకుని ఔటర్ రింగ్ రోడ్కి సమీపంలో ఉన్నటువంటి ఏదైతే మున్సిపాలిటీలో అవన్నీ కూడా హైదరాబాద్లో మెర్జ్ చేశారు. తర్వాత ప్యూర్ పెరి అర్బన్ రీజన్ ఎకానమీ అంటే ఔటర్ రింగ్ రోడ్ నుంచి త్రిబుల్ లోపల ఉన్న ప్రాంతాన్ని త్రిబుల్ నుంచి గ్రామీణ స్థాయి వరకు రూరల్ రీజనల్ ఎకానమీని ఏర్పాటు చేసుకున్నాం మేము. ఏదైతే క్యూర్లు ఉన్న ప్రాంతాన్ని జిహెచ్ఎంసీలో కలుపుతూనే ఇక్కడ 4 కమిషనరేట్ ఏర్పాటు చేసుకున్నాం. యాదాద్రి కమిషనరేట్ను గతంలో మీరు రాచకొండ పేరు మీద పెట్టి, యాదాద్రి అనేది ఎక్కడ మోత్కూరు అడ్డగూరు హైదరాబాద్ మలకాయి రావాలంటే చాలా దూరం అవుతుంది. కాబట్టి యాదాద్రి కోసం ఎస్పీ స్థాయిని అధికారులను పెట్టి 4 సీట్కి ఒక ప్రత్యేక కమిషనరేట్ ఏర్పాటు చేసుకొని, అదేవిధంగా రాచకొండ ప్లేస్లో మలకాయి కమిషనరేట్, సైబరాబాద్ కమిషనర్ ఆల్రెడీ ఉన్నది, హైదరాబాద్ కమిషనర్ ప్రజలకు మెరుగైన సౌకర్యం కల్పించే ప్రయత్నంలో ఒక పద్ధతి ప్రకారం ఒక ప్లానింగ్ ప్రకారం ముందుకు పోతుంది. దాని పరిధిలోనే రేపు విద్యుత్ సంస్థలకు సంబంధించిన అదేవిధంగా హెడ్స్ కావచ్చు, జిఎస్టీ సంబంధించిన హెడ్స్ కావచ్చు, మున్సిపల్ కమిషనర్ కావచ్చు, తర్వాత పోలీస్ కమిషనర్ కావచ్చు, అవన్నీ కూడా ఆ హెడ్స్ అక్కడ మొత్తం పారదర్శకంగా ఉండే విధంగా ఒక సిస్టాన్ని క్రియేట్ చేస్తూ ఉన్నాం మేము. మీలాగా అడ్డగోలుగా వీళ్ళ కోసం జిల్లా, వాళ్ళ కోసం జిల్లా, వీళ్ళ రాజకీయం కట్ చేయడం కోసం ఒక ప్రత్యేక జిల్లా, ఈ కాన్స్టిట్యూన్సీ ముక్కలు చేసే ఉద్దేశం కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. ప్రజలకు మెరుగైనటువంటి సౌకర్యం కల్పించాలి. దానిలో భాగంగా భవిష్యత్తు ఇబ్బంది రాకుండా ప్రభుత్వం పకడ్బందీ వ్యవస్థతో ముందుకు పోతా ఉంది. మొత్తానికైతే ఇటు జిల్లాల పునర్వ్యవస్థీకరణ అంతా కూడా శాస్త్రీయపరంగా చేసేందుకే సీఎం రేవంత్ రెడ్డి విస్తరిస్తున్నారు. మరి గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ అంతా కూడా అసంబద్ధంగా మరి జిల్లాల విభజన కూడా చేసింది. మరి సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మరి జిల్లాల పునర్విభజనపై కూడా మరి ప్రత్యేకంగా ఒక కమిటీ చేసి, ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా మరి త్వరలోనే ఇటు అఖిలపక్ష సమావేశం నిర్వహించి ప్రజల అభిప్రాయం అన్ని తీసుకున్న తర్వాతనే ఈ జిల్లాల పునర్విభజన చేస్తామని కూడా మరి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శరత్ కౌశిక్ యాదవ్ చెప్తున్నారు. కెమెరామ్యాన్ గణేష్తో సతీష్, RTV, గాదిబోడ్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.